ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రండి ఉదయకాల సమయంలో మరి ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ కృప కలిగిన నామములో ప్రభు మమ్మల్ని మీరు దృష్టించండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శుభ దినమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నావా? ఈరోజు మరి దేవుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అనే అంశంతో దేవుని యొక్క వర్తమానమును మన కొరకు సిద్ధపరిచిన ఆ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమెనని చెప్పగలుగుతావా? ఈరోజు అయ్యా, నాకు విరోధముగా శత్రువులు లేచారు, నాకు విరోధముగా మరి మా యజమానుడు ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతున్నాడు నన్ను జాబులో నుంచి తీసివేయాలని, లేదా నాకు విరోధముగా నా కుటుంబంలో మరి లేచారు నన్ను కుటుంబం నుంచి దూరం చేయాలని, ఇలా ఎన్నో పరిస్థితులు మరి ఈ లోకంలో ఆత్మీయులైన వారు ఎదుర్కొంటే అటు వారికి ఒక గొప్ప నిరీక్షణ దేవుని యొక్క వాక్యముల నుంచి నీకు నాకు అనుగ్రహించాలని ప్రభు మన పట్ల తలస్తున్నాడు. మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే యూదులకి విరోధముగా హామాను అనే వ్యక్తి లేచినాడు. వారికున్న ఆచారమును బట్టి, లేదా వారికున్న దేవుని నిబంధనను బట్టి దేవునికి తప్ప వారు మరి ఎవరికి కూడా మ్రొక్కరు. అది చూసిన ఆమాను సంబంధులు రాజే నన్ను గౌరవిస్తుంటే, నన్ను దినదినము కూడా హెచ్చిస్తుంటే, ఇంత హెచ్చులోనికి నన్ను తీసుకొస్తే ఈ గేటు దగ్గర ఉండే ఈ మొద్దుకయ్యి ఎవడో నాకు లోబడట్లేదు, నాకు నమస్కరించట్లేదు అని అతని యొక్క పూర్వపరాలు తెలుసుకోమని తన దగ్గర ఉన్న వారికి సెలవిచ్చాడు. వారు తెలుసుకున్నప్పుడు వారు యూదులయ్యా అని చెప్పినప్పుడు వారు దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మొరక్కరట. వారి యొక్క పద్ధతులు లోక పద్ధతులకి విరోధముగా ఉంటాయి అని తెలియపరిచినప్పుడు అవునా అని చెప్పి గమనించినాడు. దేవుని పద్ధతుల్లోనే యూదులైన వారు నడుస్తూ ఉంటే అది చూసి సహించలేని ఆమాను అతని జాతిని నశింపచేయటానికి రాజు తన మాట వింటున్నాడని యూదా జాతికి విరోధముగా ఒక కఠినమైన శాసనాన్ని తయారు చేశాడండి. అది తెలుసుకున్న మొర్దెకై ఎంతగానో వాపోయినాడు. తన కుమార్తె అయిన ఎస్తేరు ఆ రాజ్యంలో రాణిగా ఉంటున్నది. మరి ఆమెనా ఈ శాసనం నుంచి తప్పించబడుతుంది కాబట్టి మేము మా జాతి నశించిపోయినా పర్లేదు అని చెప్పేసి మొర్దెకై స్వార్థముతో రక్త సంబంధముతో అలా తలంచలేదండి. ఎస్తేరుని ఇందు నిమిత్తమే నువ్వు రాణి అయి ఉన్నావు అనే విషయాన్ని ఆమెకు తెలియపరిచి, నీ జాతికి గొప్ప విపత్తు ఆపద సంభవిస్తుంది, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండట మంచిది కాదు, రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరచమంటే ఆమెకు ప్రతికూలమైన పరిస్థితులే. దాదాపుగా కొన్ని దినముల పాటు రాజు దగ్గరికి వెళ్ళని పరిస్థితి, మాసముల పాటు అన్నట్టుగా. ఆ పరిస్థితుల్లో మరి నువ్వు మౌనంగా ఉంటే ఒకవేళ నువ్వు తప్పించబడతావు అనుకుంటున్నావేమో, ఏమాత్రం తప్పించబడవు. నువ్వు మౌనంగా ఉంటే యూదులకి సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ నువ్వు తప్పించబడవని మొర్దెకై హెచ్చరించినాడు. రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, స్వార్థానికి చోటు ఇవ్వలేదు. తను పెంచి పెద్ద చేసిన కుమార్తె ఒక రాణి అయ్యి ఉన్నతమైన స్థానంలో ఉంటే
మాకేటు ఆ భాగ్యం లేదులేమ్మా, మాకేటు అవకాశం లేదు, నీకు వచ్చిన అవకాశం నీవన్నా సద్వినియోగపరుచుకో. మేము ఇలాగనే దరిద్రులముగా, మేము ఇలాగే పేదలముగా, మేము ఇలాగే బానిసలముగా నశించిపోతామని స్వార్థపూరితమైన మాటలు మాట్లాడలేదండి. తన కుమార్తెను హెచ్చరించినాడు. ఆ కుమార్తె కూడా మొర్దెకై పోషణ కాలంలో ఎలా మొర్దెకై మాట వినదో, రాణిగా ఉన్నప్పుడు కూడా ఆయన మాట వినడానికి విధేయత చూపించిందండి. విధేయత చూపించి, సరే నేను రాజు యొక్క అంతఃగృహంలో ప్రవేశిస్తాను, వ్యతిరేక్తముగా ఉండి ఉన్నప్పటికీ నేను నశించదును, నా కోసం ప్రార్థన చేయమని చెప్పు. కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండి, నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము, మా నిమిత్తము కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండమని మొర్దెకైకి తిరిగి సమాచారాన్ని పంపించిందండి. వారికి విరోధముగా హామాను పన్నిన ప్రతి పన్నాగమును కూడా ప్రార్థన ద్వారా, ఉపవాసం అనే ప్రార్థన ద్వారా దేవుని యెడల భయభక్తులు కలిగి తమను తాము త్యజించుకోవడానికి, తమను తాము అంతమొందించడానికి కూడా వెన్నుకాడకుండా అడుగులు వేసినారు. తమ ప్రాణము కూడా లెక్క చేయకుండా రాజు యొక్క అంతర్గృహములో ప్రవేశించడానికి ఎలా సాహసించిందో అందును బట్టి దేవుడు ఎస్తేరు జాతిని రక్షించినట్టుగా మనం చూడగలుగుతాం. వారికి విరోధముగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు అని కూడా తన యొక్క ఆ జెరూషా, హామాను భార్య అయిన జెరూషా ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. ఏ మొర్దెకైని ఉరికొయ్యి ఎక్కించాలని ప్రయత్నం చేశాడో అదే మొర్దెకైని ఘనపరచబడటానికి హామాను కారణం కాబడినాడు. ఏ జాతిని నశింప చేయాలని, అవమానం చేయాలని తలంచినాడో అదే జాతి చేతిలో హామాను పరాభంగం చెందినట్టుగా చూడగలుగుతాము. ఇది తెలుసుకున్న బాధతో వెళ్ళి, ఇది జరిగినాక వెళ్ళి, ఇలా నాకు జరిగింది, పరాభవం జరిగిందని చెప్పేసి తన దగ్గరున్న పనివారితోనూ తన భార్య అయిన జెరూషాతో మాట్లాడినప్పుడు వారు చెప్పే మాట మనం గమనిద్దాం. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో మనకి మాట కనబడుతుంది. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషాకు తన స్నేహితులందరికీ తెలుపుగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరూషా, ఎవని చేత నీకు అధికారం నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదులు వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యకముగా చెడిపోతావు. చూడండి, అతడు యూదులైతే ఈ దినాల్లో దేవుని ప్రజలైన వారికి, క్రీస్తును నమ్మిన వారికి కూడా విరోధముగా ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటున్నారు. ప్రియా స్నేహితుడా, ఎందుకు దేవుని చేతిలో పడిపోతావు? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అభివృద్ధిని, దేవుడు నీకు ఇచ్చిన క్షేమస్థితిని పోగొట్టుకుని ఎందుకు అపాయములో, ఆపదలో పడతావు? నో, నిన్ను నీవే చేతులారా మరి శాపానికి అప్పగించుకునే వ్యక్తిగా కాకుండా దేవుని తట్టు తిరుగు, దేవుని మాటకు భయపడు, దేవుని కార్యాలకు లోబడు, అంతే తప్ప. లేదా నీ పని నువ్వు చేసుకో తప్ప దేవునికి విరోధంగా అడుగులు వేయవద్దు. దేవుని బిడ్డలైన వారికి మరీ విరోధంగా అడుగులు వేయద్దు అంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని చెప్పేసి ఈ మాట మనం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో మనకి మాట కనిపిస్తూ ఉంటుంది. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి కూడా నీవే నేరస్థాపన చేసేదవు. కారణము యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. యెహోవా సేవకుల నీతి దేవుని వలన కలుగుచున్నది. ఈరోజు దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది దేవుని వలన కలుగుచున్నదే తప్ప మనుషుల వలన కలగదు. మనుషులు
ఒక వ్యక్తిని విద్యావేత్తగా చేయగలుగుతారు, వ్యాపారవేత్తగా చేయగలుగుతారు, రాజకీయవేత్తగా చేయగలుగుతారు, లేదా ఇంకా మంచి ఒక చేతి పని వానిగా మలచగలవచ్చు. కానీ నీతిమంతులుగా ఒక వ్యక్తిని తీర్చిదిద్దాలంటే దేవుడే తప్ప మరి ఎవరి వలన కాదు. ఏ యూనివర్సిటీలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ అనే ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచిన బెనారస్ యూనివర్సిటీ కావచ్చు, లేదా ఇలా గొప్ప గొప్ప యూనివర్సిటీలు కావచ్చు, ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చిదిద్దలేవు. దేవుని నీతి వలనే, ఆయన స్వాస్థ్యము వలనే మనిషి ఏమవుతాడు? నీతిమంతులుగా తీర్చబడి, యెహోవా సేవకుల నీతి నా వలన వారికి స్వాస్థ్యముగా కలుగుతుంది. ఎవడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడో వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు, నిర్దోషిగా ఎంచబడతాడు, యథార్థవంతుడుగా పిలువబడతాడు. ఎందుకయ్యా అని మనం చూసినప్పుడు అదే 16వ వచనంలో ఉంటుందన్నమాట. ఆలకించుము, నిప్పులుదంట తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కమ్మరిని సృజించిన వాడును నేనే, నాశనము చేయుటకు పాడు చేయవారిని సృజించిన వాడిని కూడా. ఒక పనిముట్టు తయారు చేయడానికి సృజించిన వాడిని నేనే, నాశనము చేయుట కూడా సృజించిన వాడిని నేనే. కానీ వారిని బాగు చేయాలన్నా, వారిని లేదా పాడు చేయాలన్నా వారి ఎనుక లేదా ఉన్నది దేవుని యొక్క హస్తము అనే విషయాన్ని మనం గుర్తించాలి. కారణము పాడు చేయడానికి దేవుడు కోరుకోవట్లే, పాడు అవటానికి, పాడు చేయటానికి అపవాది అనేవాడు ప్రేరేపిస్తున్నాడు. బాగు చేయటానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. దేవుడి ఇక మాటను, దేవుని యొక్క కార్యాన్ని ఈ దినాల్లో మనము నిర్లక్ష్య పెట్టడం వలనే దేవుని మాట వింటే మనం బాగుపడతాము, దేవుని మాట వినకపోతే పాడవుతాము. కనుక ఆయనకు లోబడితే మనం హెచ్చించబడతాము, ఆయన్ని ఎదిరిస్తే తగ్గించబడతాము. కనుక దేవునికి విరోధముగా, దేవుని బిడలముగా మనం అడుగులు వేసినప్పుడు మనకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. నువ్వు పని చేసే చోట కావచ్చు, లేదా నువ్వు చదువుకునే చోట కావచ్చు, నువ్వు జాబ్ చేసే చోట కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకటానికి ఉండాలి. అదే మనం దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకి విరోధముగా లేచిన 120 మంది కూడా ఏమన్నా బ్రతికి బట్టగట్టగలిగారా? అతని మీద నేరం మోపి, రాజా నీకు తప్ప వేరొక దేవునికి ప్రార్థిస్తున్నాడని నేరం మోపి అతను తీసుకెళ్ళి సింహాల బోనులో వేయించినాడు. సింహాలు నోళ్ళని దేవుడు మూయించినాడు. కానీ ఆ 120 మంది తదుపరి సింహాలకు ఆహారముగా మారగలిగినారు. అలా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా విరోధముగా ఎన్నో పన్నాగాలు పన్నారు. వారిని ఏమైనా చేయగలిగినారా? చేయలేదు. అంటాడు ఈ దినాల్లో మరి దేవుని బిడలకు విరోధముగా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి అడుగులు వేయగలిగితే, దేవుని చిత్తానికి, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించగలిగి అడుగులు వేయగలిగితే మనకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్జలదు. కొన్ని పర్యాయాలు మనం అప్పులు పాలవటము, సమస్యలు పాలవటము, కలహాలు కారణము వలన మనం నెమ్మది లేని వారుగా ఉండటం జరుగుతుంది. కొన్ని పర్యాయాలు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అవివేకంగా మనం చిక్కుబడితే ప్రభు పాదాల చెంతకు వచ్చి మనం వేడుకుంటే దేవుడు తప్పక అటు వాటి నుంచి విడిపించడానికి సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన బిడలైన వారు ఆపదలోను, ఆయన బిడలైన వారు శ్రమలోను, ఆయన బిడలైన వారు బంధకాల్లో ఉండటము దేవుని చిత్తము కాదు. ఆయన అంటాడు, బంధించబడిన వారిని విడిపిస్తాను, చెరలో ఉన్న వారిని విమోచిస్తాను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తాను, అపవాది చేత పీడించబడిన వారిని విడిపిస్తాను, చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తాను, మరణ ఛాయలో ఉన్న వారికి జీవమును అనుగ్రహిస్తాను. నువ్వు మరణ ఛాయలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అది నీకు ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు కేక వేయాలి. బంధకాల్లో ఉన్నప్పుడు విడుదల కొరకు నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. పరదేశిగా ఉండినప్పుడు పోషించబడటానికి ప్రభుని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆ బంధకము లేదా ఆ యొక్క ఇబ్బంది అనేది నీకు దీవెనకరంగా మారాలంటే నేను విడిపించేవాడు, నేను రక్షించేవాడు దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఎరిగినప్పుడు తద్వారా
దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ఈ దినాలలో మరి మనుషులకు విరోధముగా ఒకవేళ మనుషులు లేగవచ్చు, దేశానికి విరోధముగా దేశం లేగవచ్చు, లేదా ఒక గుంపుకు విరోధంగా మరొక గుంపు లేగవచ్చు. ఇలా ఒకరికొకరు విరోధముగా లేచి యుద్ధాలు చేసుకొనవచ్చు. వారిలో బలం ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు విజయం అందవచ్చేమో, కానీ దేవుని బిడలైన వారు ఎవరు ఆయన ఎడల భయభక్తులు కలిగి దీనులుగా దేవుని మీద ఆధారపడతారో, సాత్వికులుగా ప్రభువుని వెంబడిస్తారో, అలాంటి వారి పక్షంగా వారు ఎంతటి వారైనా కావచ్చు, వారిని గద్దె దించే దేవుడు, నేలను మట్టి కరిపించే దేవుడు. అందుకని అంటాడు, అహంకారులను ఎదిరించి దీనులైన వారికి కృపను అనుగ్రహిస్తాడు. దీనుల పక్షముగా మరి వినయము గల వారి పక్షముగా ఆయన ఉండే దేవుడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి అడుగులు వేసే వారి పక్షంగా ఉండగలుగుతారు. కొందరు అప్పుడప్పుడు ప్రార్థన సహాయాన్ని కోరుతారు. అయ్యా, మేము ఎన్నిక లేని వారము, మాకు విరోధముగా గొప్పవాళ్ళు లేచి మమ్ములను బాధిస్తున్నారు, మాకు ఎవరు లేరయ్యా, ప్రార్థన చేయండి. మీ పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మీకు న్యాయం చేస్తాడు. ఆనాడు మనం ఏబేలు పక్షంగా దేవుడు కలుగు చేసుకున్నాడు, మొర్దుకై పక్షంగా దేవుడు కలుగు చేసుకున్నాడు. ఆహాబు అన్న రాజు అంతటి వ్యక్తిని దేవుని చేతిలో పడటానికి మరి ఆహాబు భయపడిపోయినాడు, మొర్రపెట్టినాడు. అయ్యో అయ్యో అని చెప్పేసి బుద్ధి లేని పని చేశానని. ఆ శిక్ష తన కాలంలో కాకపోయినా తన కుమారుల కాలంలో ఆ కుటుంబం మీదకి రాక తప్పలేదు. ఈ దినాల్లో మరి నీతిమంతులకు విరోధముగా ఎవరు లేచినప్పటికీ, ఏ కులము కావచ్చు, మతం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఏ వర్గము కావచ్చు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలకు విరోధముగా ఏ ఆయుధము కూడా వద్దలదు. దీనుల పక్షంగా, దరిద్రుల పక్షంగా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడండి. ఎదువరాండ్ర పక్షంగా ఉండే దేవుడండి. బలహీనుల పక్షంగా ఉండే దేవుడండి. మరి నువ్వు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండగలిగితే చాలు. అందుకనే దేవుడల భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప నిత్యము ఉండునంటాడు. మరి ఆయన కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తించి ఆయన యందు నిజముగా భయభక్తులు కలిగి అడుగులు వేస్తూ దినదినము ఆయన కృప కొరకు వేడుకుంటూ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధముగా జీవించడానికి, ప్రభువును సేవించడానికి మనం ఉన్న స్థితిలో వెంబడించగలిగితే ఆయన మన పక్షపాతి, మన విరోధులకు విరోధి, మన శత్రువులకు శత్రువు, మన పక్షంగా ఉండి ఆయన యుద్ధము చేసే దేవుడు. కనుక అటు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గొప్ప దేవుడిని మాటలు ముద్రవిస్తూ చేతులను ప్రతిఫలాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.